హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు శనిదేవత. కథను రచించిన వారు కోలార్ కృష్ణ అయ్యర్ గారు. బంగారయ్య అనే ఒక గృహస్థు పొరుగు గ్రామము సిళ్ళంగేరిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తూ మార్గ మధ్యంలో ఉన్న ఒక అడవిదారి వెంట నడుస్తున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక చోట పొదల చాటుగా నక్కిపోతున్న ఒక మనిషి కనిపించాడు. వాడి చేతిలో ఒక మూట ఉన్నది. వాడి వాలకం గమనించిన బంగారయ్యకు వాడు దొంగ అయి ఉంటాడన్న నమ్మకం కలిగింది. అతడు ఒక చెట్టు చాటుకు పోయి నిలబడ్డాడు. చేతిలో మూట ఉన్నవాడు ఒక పెద్ద చెట్టు వద్దకు పోయి దాని త్వరలో మూటను జార విడిచి అక్కడి నుంచి పరిగెత్తాడు. ఇది చూసిన తర్వాత బంగారయ్యకు వాడు దొంగ అని ధృవపడిపోయింది. త్వరలో ఉన్న ఆ డబ్బు మూటను తన సొంతం చేసుకుందామనుకుంటూ అతడు వేగంగా అటుకేసి 4 అడుగులు వేశాడు. అంతలో అతడి ఊరివాడి అయిన శంకరయ్య కాలిబాట మలుపు తిరిగి వస్తూ బంగారయ్య కంటపడ్డాడు. బంగారయ్య కోపంగా అతడి కేసు చూస్తూ నిలబడ్డాడు. శంకరయ్య అతన్ని సమీపిస్తున్నంతలో ఎక్కడి నుంచో మరొకడు చెట్టు దగ్గరకు వచ్చి తొర్రలో ఉన్న మూటను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ జరిగింది చూసిన బంగారయ్య పెద్దగా నిట్టూర్చి శంకరయ్యతో, చూసావా శంకరయ్య, అసలు దొంగ ఆ డబ్బు మూటను చెట్టు తొర్రలో పెట్టిపోవటం నేను చూశాను. ఎవరికంటా పడకుండా దాన్ని కాజేద్దామని బయలుదేరేంతలో శనిలా నువ్వు నా కంటపడ్డావు అన్నాడు. ఆ మాటలకు శంకరయ్య దిగులుగా ముఖం పెట్టి, దొంగ ఆ డబ్బు మూటను చెట్టు త్వరలో పెట్టడము దూరాన్నించి నేను చూశాను. దాన్ని సొంతం చేసుకుందామని కాలిబాట మలుపు తిరిగి వచ్చేంతలో నువ్వు శనిదేవతలా నా కంటపడ్డావు. దొంగ సొమ్ము దొంగిలించి పారిపోయిన వాణ్ణి అదృష్టదేవత కరుణించి ఉండాలి. మనం ఒకరి పాలిట ఒకరము శనిదేవతలము అన్నాడు. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా మంగిపూడి జమీందారు గారి కాపలా నౌకర్లిద్దరూ తొర్రలో నుంచి మూట ఎత్తుకుపోయిన వాడి చేతులను తాళ్లతో బిగించి పట్టుకొని అటుగా వచ్చారు. ఆ కాపలా వాళ్ళని బంగారయ్య శంకరయ్య ఎరుగుదురు. బంగారయ్య వాళ్ళని ఏమీ తెలియనట్టు, ఎవడి వీడు, ఏం జరిగింది అని అడిగాడు. వీడు రాత్రి జమీందారు గారి ఇంట్లోని డబ్బు నగలు దొంగిలించి పారిపోయి ఇక్కడ మాకు పట్టుబడ్డాడు. వీడు ఎంత పొగరుమూతి వెదవంటే దొంగ సొమ్ముతో పట్టుబడి కూడా దొంగను నేను కాదంటున్నాడు అని చెప్పారు కాపలా నౌకర్లు. శంకరయ్య ఏదో అనబోయేంతలో దొంగగా పట్టుబడినవాడు లబోమంటూ, అయ్యా నా మాట వినండి, నేను దూరాన చెట్టు కొమ్మల్లో తేనె తుట్టె దులుపుతూ ఎవడో ఒక మూటను చెట్టు త్వరలో పెట్టి పరిగెత్తడం చూశాను. ఏదో ఆశ కొద్దీ ఆ మూట నేను తీసుకుని మీకు దొరికిపోయాను. నేను దొంగను కాను అన్నాడు. ఆ మాట వింటూనే కాపలా నౌకర్లలో ఒకడు, ఇక నోరు ముయ్యరా దొంగముచ్చు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీకు తోడు దొంగ మరొకడున్నాడని తెలుస్తున్నది. వాడి ఆచూకీ మాకిచ్చి పట్టుబడేలా చేయకపోయావో నీకు చీకటి కొట్టు శిక్షతో పాటు మండుటెండలో కాలే బండ వీపును ఎత్తిస్తాము అన్నాడు. దొంగగా పట్టుబడినవాడు మరి మాట్లాడలేదు. వాడు ముందుకు సాగిపోగానే బంగారయ్య శంకరయ్యతో, నువ్వు నా పాలిట శనిదేవతవు కాదు శంకరయ్య, అదృష్టదేవతవు అన్నాడు. దానికి శంకరయ్య చిరునవ్వు నవ్వి, మనం ఇప్పటికీ కొన్ని క్షణాల ముందు ఒకళ్ళ పాలిటికొకళ్ళము శనిదేవతలం కావటం వలనే దొంగలుగా పట్టుబడక తప్పించుకున్నాం. ఏదో ఒక విచిత్ర ధోరణిలో శనిదేవత మనుషులకు మేలు చేస్తుందన్న నమ్మకము నాకు కలుగుతున్నది అన్నాడు. నువ్వనే దాంట్లో ఉన్న నిజమెంతో నాకు తెలియదు. అసలు దొంగ చెట్టు త్వరలో మూట దాయటము ముగ్గురం చూశామన్న మాట నిజం. తేనె కోసము చిట్టెక్కిన వాడికి మనిద్దరం కనబడి ఉంటే వాడు మనల్ని శనిగాళ్ళ కింద జమకట్టి ఉండేవాడు అన్నాడు బంగారయ్య. అందుకు శంకరయ్య, దొంగిలించిన సొమ్ము దక్కించుకోలేకపోయినా ఒక విధంగా అసలు దొంగ అదృష్టవంతుడు, వాడికి చీకటి కొట్టు శిక్ష తప్పింది అన్నాడు. తర్వాత ఆ ఇద్దరూ ఏ అరమరికలు లేకుండా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ తమ గ్రామం చేరారు. మరొక కథ పేరు కొడుకు బాధ్యత. రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ బాలుడుగా అనంతుడు ఆమెకు దొరికాడు. వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగులుస్తూ వాడికి చదువు చెప్పించింది. అనంతుడు 20 ఏళ్లవాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకొని అందులోకి ప్రవేశించాడు. పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్లు చాలా ఆనందపడింది. ఆ పరిస్థితుల్లో తమ పిల్లనిస్తామంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతని ఇంటికి రాసాగారు.
అలా వచ్చిన సంబంధాల్లో తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు అమల. అమలకు తాను కాపురానికి వచ్చిన రోజు నుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తెకు వండి వడ్డించటము చెప్పలేనంత కంపరంగా ఉండేది. భర్త ఇంటలేనప్పుడు ఆమె పార్వతమ్మను చీదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది. అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురైంది. అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకున్నది. ఆమె వద్దంటున్న వెనక వైద్యం కోసము డబ్బు ఖర్చు చేయసాగాడు. అమలకు ఇదే మాత్రము ఇష్టం లేదు. ఒకనాడు ఆమె భర్తతో, పండగ ఇంకా వారం రోజులే ఉన్నది. మీరు నాకు పట్టుచీర కొనిపెట్టి చాలా కాలమైంది. పండగకు ఒక పట్టుచీర కొనండి అన్నది. అనంతుడు కొంచెం సేపు ఆలోచించి, పండగలకేం, దీని తర్వాత మరొక పండగ రాకపోదు. నువ్వు చూస్తూ ఉన్నావు కదా, అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసి వస్తున్నది అన్నాడు. ఆ జవాబు వింటూనే అమల ఎక్కడలేని కోపం తెచ్చుకొని, ఒక బిచ్చగత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడము బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది. అనంతుడు ఒక్క క్షణకాలము నివ్వెరపోయి, అవ్వను గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడకు అని బయటికి వెళ్ళిపోయాడు. దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపైంది. ఆ రాత్రి భోజనాలయ్యాక ఆమె భర్తతో, నేను పగలంతా ఎంత క్షోభపడిపోయానో మీకు తెలీదు. మీరు బాగా ఆలోచించి నేను కావాలో లేక ఆ బిచ్చగత్తె కావాలో తేల్చుకోండి అన్నది. ఆ మాటలకి అనంతుడు ఆవేశపడిపోతూ, బిచ్చగత్తె అనవద్దని లోగడ చెప్పాను. నీది వట్టి కుళ్ళు బుద్ధి. భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు. అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల నాకు బాధ్యత అంటూ లేదా? ఇంతటితో నోరు మూసుకో అన్నాడు. అమల ఆనాటి తెల్లవారుజామున తాను వెళ్ళిపోతున్నట్లు ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తలదిండి క్రింద పెట్టి బాడుగుబండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి, ఇలా ఒక్కదానివే వచ్చావేంటి అని అడిగాడు. ఆమె జరిగిందంతా తండ్రికి చెప్పి, నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తే ఎక్కువట. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అన్నది. ఆమె తండ్రి కొంచెంసేపు తలాడిస్తూ ఊరుకొని, మంచి పని చేశావు. భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతనే వస్తాడు అన్నాడు. తండ్రి మాటలు విని అమల కూడా చాలా సంతోషించింది. అయితే ఆమె అన్న మాత్రము పలకరించనైనా పలకరించకుండా బయటికి వెళ్ళిపోవటము ఆమెకు చాలా బాధ కలిగించింది. తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళుతూ, జరిగిందేదో జరిగిపోయింది, నేను చీకటి పడకుండా వచ్చేస్తాను అన్నాడు. అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల ఆదుర్దాపడి తండ్రితో పాటు కచేరీ ఉద్యోగం చేసే ఎదిరింటి రామయ్య దగ్గరికి వెళ్ళి, ఏం బాబాయ్, మా నాన్న ఇంకా రాలేదేంటి అని అడిగింది. నీకు చెప్పటానికి మనస్కరించక ఊరుకున్నాను. ఈ సాయంత్రము మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు. నిలవటం కష్టం, ఉద్యోగం పోయినట్లే అని చెప్పాడు రామయ్య. ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవటం అంటే దానితో పాటు పరువు పోయినట్లే. అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి తండ్రి నూతి పళ్ళం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అమల గబగబా పోయి అతడు చేయి పట్టుకున్నది. ఇక ఎవరికీ నా ముఖం చూపెట్టలేని తల్లి, నా దాన్ని నన్ను పోని అన్నాడు అమల తండ్రి. అదేం మాట నాన్న, లోపలికి రా అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఈ వయసులో ఉద్యోగం పోయి నా బతుకు ఎలా గడుస్తుంది అన్నాడు తండ్రి బాధగా. దిగులు పడకు నాన్న, నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉన్నది. కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకి లేదా అన్నది అమల. ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో, బాధ్యత విషయం తర్వాత చెబుతాను, ముందు ఈ సంగతి చెప్పు. అమల, కాళ్ళు చేతులు బాగుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవటం నీకు అసహ్యం కలిగించటం లేదా అన్నాడు. దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్యభావం నాకేమాత్రమూ లేదు అన్నది అమల. ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి, లంచం తీసుకోవటం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగటం లేదు. కానీ అంగవైకల్యం వలన మరో దారి లేక బిచ్చగత్తగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసిన వాడైనా
తండ్రి గనక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్నావు అన్నాడు. అవును లేదా మరి అని అడిగింది అమల కోపంగా. ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాథ అయిన తనను ఎన్నో శ్రమల కోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా? ఆ ఇంటి కోడలిగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయటం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న. అమల జవాబేమీ చెప్పలేక కళ్ళనీళ్లు పెట్టుకొని, అన్నయ్య, నువ్వు నా కళ్ళు తెరిపించావు. పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళ్ళిపోతాను. నాన్నకు ఉద్యోగం పోతే పోయింది, ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉన్నది అన్నది. ఆ మాటలకి అమల తండ్రి చిన్నగా నవ్వి, నేను లంచమూ తీసుకోలేదు, ఉద్యోగమూ పోలేదు. నీ మేలు కోరి నీకు బుద్ధి గరపటానికి రామయ్య, నేను, అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాము అన్నాడు. మీరాడిన ఈ నాటకము నాకు ఈ జన్మకు సరిపడా బుద్ధిని, మంచి చెడ్డలు ఆలోచించగల జ్ఞానాన్ని ప్రసాదించింది అంటూ అమల సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. మరొక కథ పేరు ఆలయ ధర్మకర్త. రచించిన వారు పి. సోమినాయుడు గారు. గణపవరం అనే గ్రామంలో గుణనిధి అనే పేద నిరుద్యోగి ఉండేవాడు. అతడి విద్యాభ్యాసం పూర్తయ్యాక ఎన్నో చోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. గ్రామానికి పెడగా పాడుపడిన దేవాలయం ఒకటున్నది. ఏమీ తోచనప్పుడు గుణనిధి అక్కడికి పోయి ఆలయం ముందున్న పెద్ద రావి చెట్టు క్రింద కూర్చునేవాడు. అలాంటి సమయాల్లో ఎండ తీవ్రంగా ఉన్నా, ఎప్పుడైనా వాన లాంటిది వచ్చినా అతడు దేవాలయంలోకి పోతుండేవాడు. దేవాలయంలో సాలెగూళ్ళు, పేరుకుపోయిన దుమ్ముతో పాటు ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు చిందరవందరగా పడి ఉండేవి. గుణనిధి తానుండటానికి సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో వాటన్నిటినీ అక్కడి నుంచి తొలగించి ఆలయాన్ని శుభ్రపరిచాడు. ఊరి వాళ్లలో కొందరు అతడి చేత ఏదైనా ఉత్తరాలు రాయించుకునేటందుకు, చదివించుకునేటందుకు తరచూ అతడున్న చోటికి వస్తూ ఉండేవాళ్ళు. లోపల పరిశుభ్రంగా ఉన్న ఆలయాన్ని చూసి వాళ్ళు సంతోషించి భక్తితో దేవికి మొక్కి తమ దగ్గర ఉన్న చిల్లర నాణాలు విగ్రహం ముందు ఉంచసాగారు. గుణనిధి వాటిని క్రమంగా తన సొంతానికి వాడుకోసాగాడు. ఇలా ఉండగా ఒకసారి పొరుగురు షావుకారు వ్యాపారం పని మీద పట్టణానికి పోతూ ఆలయాన్ని చూసి అక్కడికి వచ్చి విగ్రహం ముందు నిలబడి తనకు గనక మంచి లాభాలు వస్తే గోడలు బాగు చేయించి వెళ్ళవేయిస్తానని మొక్కుకున్నాడు. షావుకారికి పట్టణంలో ఏనాడు రానంత లాభం వచ్చింది. ఆయన వెంటనే దేవాలయానికి అవసరమైన మరమ్మతులు చేయించి కానుకలు సమర్పించి ఆలయంలోని దేవి గొప్ప మహత్తులు కలదని నలుగురితో చెప్పసాగాడు. క్రమంగా దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు వాళ్ళు సమర్పించే కానుకల విలువ కూడా పెరిగింది. గుణనిధి ఆ ధనం అంతా సొంతం చేసుకుని తిండికి బట్టకు లోటు లేకుండా హాయిగా జీవించసాగాడు. ఆ పరిస్థితుల్లో ఊరిలోని కొందరు గుణనిధిని గురించి ఆరాలు తీయసాగారు. వాళ్లకు తెలిసిందేమిటంటే అతడు ఏనాడు ఆలయంలోని దేవికి మొక్కుతూ ఉండగా చూసిన వాళ్ళు లేరు. అంతేకాదు పర్వదినాల్లో కూడా అతడు ఉపవాసం ఉంటున్న సూచనలు లేవు. ఊరి పెద్దలు గ్రామాధికారికి ఈ సంగతి చెప్పారు. ఆయన గుణనిధిని పిలిపించాడు. అతడిపై ఆరోపణలు చేసిన వాళ్ళు గ్రామాధికారితో గుణనిధి ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాడు, అయినా ఇతడిలో దైవభక్తి శూన్యం, ఈ దైవద్రోహానికి ఇతన్ని తగిన విధంగా శిక్షించాలి అన్నారు. ఇది విన్న గ్రామాధికారికి ఏం చేయాలో తోచలేదు. ఆలయ ధర్మకర్త నాస్తికుడా? ఇలాంటి నేరానికి శిక్ష విధించవలసిన అవసరము ఆయనకి ఏనాడూ కలగలేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించటమా అని గ్రామాధికారి ఆలోచిస్తున్న తరుణంలో ఆ దేశాన్నేలే రవివర్మ మహారాజు దేశాటన చేస్తూ ఆ ఊరికి వచ్చాడు. గ్రామాధికారి తనకెదురైన సమస్య గురించి రాజుకు విన్నవించుకున్నాడు. రాజు రవివర్మ గుణనిధిని, నీవు ఒక ఆలయానికి ధర్మకర్తవు, అలాంటి నీవు నాస్తికుడిగా మారి దేవుడికి తీరని ద్రోహం చేశావని ఆరోపణ వచ్చింది. దీనికి నీ సమాధానమేమిటి అని ప్రశ్నించాడు. క్షమించండి మహారాజా, నేను ఆలయ ధర్మకర్తనని ఎవరితోనూ చెప్పుకోలేదు. నిరుద్యోగినైన నేను అప్పట్లో కాలం గడపటానికి ఒక పాడుబడిన ఆలయాన్ని శుభ్రం చేసుకున్నాను. ప్రజలు వచ్చి అక్కడి విగ్రహానికి మొక్కి కానుకలు ఇవ్వసాగారు. నిరుపేదనైన నేను ఆ డబ్బు వాడుకుంటున్న మాట నిజం. విగ్రహానికి మొక్కకపోవటము, పర్వదినాల్లో ఉపవాసాలుండకపోవటము నాస్తికత్వమైతే
నేను నాస్తికుణ్ణే అన్నాడు గుణనిధి. ఒక దేవాలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్న నీవు నాస్తికుణ్ణని అంగీకరిస్తున్నావు. ఇందుకు నేనే విధంగా శిక్షించాలి అన్నాడు రాజు. ఇదే ఊరిలో ఉన్న రామజోగయ్యకు ఎలాంటి శిక్ష విధిస్తారో అలాంటి శిక్షే నాకు విధించండి అన్నాడు గుణనిధి వినయంగా. ఎవరా రామజోగయ్య? అతడు చేసిన నేరం ఏమిటి అని అడిగాడు రాజు రవివర్మ. అతడు పెద్ద పొగాకు వ్యాపారి. పనివాళ్ల చేత చుట్టలు చుట్టించి రోజు కొన్ని వందలు అమ్ముతాడు అని జవాబిచ్చాడు గుణనిధి. చుట్టలు అమ్మటం నేరం కాదే అంటూ రాజు ఆశ్చర్యపోయాడు. మహారాజా, సంగతేమిటంటే ఆ రామజోగయ్య చుట్టలు అమ్మటమే కానీ ఒక్క చుట్ట కూడా కాల్చడు. పైగా ఎవరైనా అడిగితే చుట్టలు కాల్చటము ఆరోగ్యానికి హానికరమని కూడా చెబుతాడు అన్నాడు గుణనిధి. ఆ జవాబు విని రాజు కనుబొమ్మలు ముడిచి ఒక క్షణకాలం ఆలోచించి చిరునవ్వు నవ్వుతూ, నీ తర్కం అర్థమైంది. నువ్వనే ఆ రామజోగయ్య పొగాకు వ్యాపారి అయినా చుట్ట కాల్చటం హానికరమని చెబుతున్నాడంటే అతడి నిజాయితీని మెచ్చుకోవాలి. నువ్వు నిజాయితీపరుడివే. దొంగ భక్తి నటించకుండా నీ భావాలని ధైర్యంగా వెల్లడించావు. అయితే దైవచింతన అన్నది మనిషికి ఎటువంటి ఆత్మవిశ్వాసాన్ని, కష్టాలను సహించగల శక్తిని ఇస్తుందో నీకు తెలియదు. నువ్వు నమ్మని దేవుడే తన భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నీకు ఇంతకాలము తిండి పెట్టిన సంగతి సత్యదూరం కాదు గదా అన్నాడు. అవును మహారాజా, ఆ మాట నిజము అన్నాడు గుణనిధి. ఈనాటి నుంచి దేవాలయానికి ధర్మకర్తగా ఉండటానికి నువ్వు అర్హుడివి కాదు. అదే నీకు విధించే శిక్ష అన్నాడు రాజు. నేను పేదవాణ్ణి, మరొకసారి నిరుద్యోగినైతే నా తిండి మాటేమిటి? మళ్ళీ ఏ శిథిలావస్థలో ఉన్న దేవాలయంలోనో తలదాచుకోవలసి వస్తుంది అన్నాడు గుణనిధి. రాజు ఆ మాటలకు నవ్వి, అప్పుడు తిరిగి కథ మొదటికి వస్తుంది. నీకు నిరుద్యోగ భయం లేదు, రాజధానికి రా, ఆ స్థానంలో ఉద్యోగం ఇస్తాను అన్నాడు. గుణనిధి ఎక్కడలేని ఆనందంతో రాజుకు తల వంచి నమస్కరించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.